తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన శర్మిల కడప ఎంపీఆర్ పులివెందులు అంటే జగన్మోహన్ రెడ్డి మీద అంటే మీ అధినాయకుడి పైన వాళ్ళ అన్న పైన కంటెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ కంటెస్ట్ చేస్తే ఎలా ఉండబోతుంది కడప రాజకీయాల్లో కావచ్చు, రాయలసీమ రాజకీయాల్లో, నెక్స్ట్ ఓవరాల్ ఆంధ్రాలో? రాజకీయాల్లో ఊహాజనితమైన ప్రశ్నలకు సమాధానాలు ఉండవు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడి నుంచైనా కంటెస్ట్ చేయొచ్చు. ముఖ్యమంత్రి మీద ఏ సామాన్యుడైనా కంటెస్ట్ చేయొచ్చు. సొంత అన్నదమ్ముడో అక్కచెల్లిలో కంటెస్ట్ చేయొచ్చు. ప్రతిపక్ష నాయకుడు డైరెక్ట్గా రూలింగ్ పార్టీ ముఖ్యమంత్రి మీద కంటెస్ట్ చేయొచ్చు. ఈ కోరికలన్నీ చంద్రబాబు నాయుడుకు బలంగా ఉండొచ్చు. వాటిని ఎల్లో మీడియాలో విశేషంగా ప్రచారం చేయొచ్చు. దాని ద్వారా లేనిపోని కన్ఫ్యూజన్ ప్రజల్లో క్రియేట్ చేయాలి, అది ఒక న్యూస్లో ఐటమ్గా రావాలని ఆయన కోరుకుంటుండొచ్చు. ఎందుకంటే ప్రభుత్వం చేసిన మంచి పనులు ప్రజల్లోకి పోకుండా ఎప్పుడు కూడా ఇలాంటి విచిత్రమైన ప్రచారాలతో సరిపెట్టడం తెలుగుదేశం పార్టీ యొక్క ఆనవాయితీ. కాబట్టి మేము అడుగుతున్నాం, మీరు అంత కాన్ఫిడెంట్ కదా, షర్మిల గారు ప్రచారం గురించి మీరు హైప్ క్రియేట్ చేస్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి మీద షర్మిల గారు పోటీ చేస్తున్నారు. అదే డయాస్లో చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆహ్వానిస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చి పోటీ చేయండి. అదేవిధంగా అక్కడికే వచ్చి పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేయమనండి. ఉన్న నాయకులందరూ ఒకే దగ్గర రంగంలోకి దిగమనండి. అంటే వాళ్ళందరూ వేరే, వీళ్ళిద్దరూ ఒకే కుటుంబం కదా. ఒకే కుటుంబం అంటే వరుణ్ గాంధీ, రాహుల్ గాంధీ ఒకే కుటుంబం కాదా? వాళ్ళిద్దరూ ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేశారా? ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఒకే కుటుంబం. ఒకరి మీద ఒకరు పోటీ చేసే స్థితి రాకూడదని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే కుటుంబాలు విడిపోవాలి రాజకీయాల కోసం మేమైతే కోరుకోం. కుటుంబ బంధం గొప్పదనుకుంటాం మేము. అంటే ఈ వార్తకు బలం చేకూరేలా నిన్న బ్రదర్ అనిల్ కూడా ఏదైతే పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థి టీడీపీ పిటెక్ రవి ఉన్నారో అతనితో కలవడం కావచ్చు, ఇవన్నీ చర్చలు కూడా జరిగాయని చెప్తున్నారు. ఆ ఫోటో నేను చూశాను. గన్నవరం ఎయిర్పోర్ట్లోనో లేకపోతే బహుశా కడప ఎయిర్పోర్ట్లో లాంజ్లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరు కలిసినప్పుడు ఒక ఫోటో దిగారు. వాళ్ళిద్దరు ఏం పిచ్చాపాటి మాట్లాడుకున్నారో వాళ్ళిద్దరూ ఎక్కడ బహిరంగంగా మీడియాకి చెప్పలా. బహిరంగంగా చెప్పిన బయట మీ దగ్గర కూడా నాకు తెలిసి లేదు, మీడియాలో ఎక్కడ టెలికాస్ట్ కాలే. కానీ ఒక ఫోటోని కథ అల్లడం అంటే ఆ ఎల్లో పత్రికలకి చాలా సరదా. సో వాళ్ళిద్దరూ ఒక ఫోటో దిగినంత మాత్రాన దానికి సంబంధించి ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఎవరు ఎక్కడి నుంచి అయినా పోటీ చేసే హక్కు రాజ్యాంగం కల్పించింది. ఎనీథింగ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2024లో థంపింగ్ మెజారిటీతో మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ని పరిపాలించాలని పేద ప్రజలు, మరీ ముఖ్యంగా అవ్వాతాతలు అందరూ 65,70,000 మందికి 1వ తారీఖున 3,000 రూపాయలు తీసుకుంటున్న వాళ్ళు, అక్క చెల్లెమ్మలు, ఇంటి స్థలాలు 32 లక్షలు మంది తీసుకున్న వాళ్ళు, వాళ్ళ భర్తలుతో కలిపి 64 లక్షల మంది. మేము వీళ్ళందరినీ ఓట్ బ్యాంక్గా పరిగణించట్లే. వాళ్ళకి మంచి జరిగి ఉంటే మాకు ఓటేమని అప్పీల్ చేస్తున్నాం. అది అమ్మఒడి కావచ్చు, మేము చెప్పుకునేదానికి ఎన్ని ఉన్నాయి తెలుసా? 1.5 గంట సేపు మాట్లాడాలి. కాబట్టి ఖచ్చితంగా 139 పథకాలను ఇంప్లిమెంట్ చేసాం. 128 ఇచ్చిన హామీలను అమలు చేసాం. ఆర్టీసీ ఎంప్లాయీని ప్రైవేట్ నుంచి గవర్నమెంట్లోకి తీసుకున్న కార్పొరేషన్ నుంచి అనేకం. ఇప్పుడు డ్వాక్రా రుణమాఫీ సంపూర్ణంగా అమలు చేసిన పార్టీ వైఎస్ఆర్సీపీ. 4 విడతలుగా అక్కాజాలు మనకి కాపు నేస్తాం. ముఖ్యంగా 45 నుంచి 60 వయసు మధ్యలో ఉన్న మహిళలకి మేము ఆ రోజున సంవత్సరానికి 18,750 రూపాయల చొప్పున 4 సంవత్సరాలు ఇస్తామంటే నవ్వారు. కానీ మేము అమలు చేసాం. ప్రతి సెక్టర్లో వాహన మిత్ర కానీ, లా నేస్తం కానీ, విద్యాకానుక, జగనన్న విద్యాకానుక కానీ, విద్యాదీవెన, వసతి దీవెన కానీ, ఈరోజు ఏ గ్రామానికి పోయినా రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి, తర్వాత గ్రామ సచివాలయాలు ఉన్నాయి. ప్రతి ఇంటికి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా వాలంటీర్ వచ్చి మీకు సమాధానం చెప్తున్నాడు. గతంలో ఏ ప్రభుత్వంలో ఇలా చూసామా? చెప్పుకోవడానికి ఈ ప్రభుత్వం అన్నీ చేసింది కాబట్టి ఓటు అడిగే హక్కు ఒక్క వైఎస్ఆర్సీపీకే ఉంది. చేసినవి చెప్పి అడుగుతున్నాం కాబట్టి మాకు ఆ స్థైర్యం ఉంది. మిగతా వాళ్ళందరూ మేమందరం కలిసి వచ్చాం కాబట్టి, ఊరేగింపుగా వచ్చాం కాబట్టి మాకు ఓటేయమని చెప్పాల్సిందే తప్ప, మమ్మల్ని తిట్టి ఓటేయమని అడగాల్సింది తప్ప, వాళ్ళకి ఓటు అడిగే ప్రాథమిక అర్హత రాబోయే ఎలక్షన్కి అసలు లేదు.